హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇల్లు, బాత్రూము ఎప్పుడు కొత్తగా అందంలా మెరిసేలాగా, అలాగే మన పనులను సింపుల్గా చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్లో వస్తాయి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. నార్మల్గా మన ఇంట్లోనే వాడే ప్రతిరోజు ఫ్రిడ్జ్ కూడాను ఈ విధంగా చుట్టూ కూడాను పైన ఉండే బెల్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా నల్లగా మురికి పేరుకుపోతూ ఉంటుంది కదండి. ఫంగల్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయి. దీనివల్ల కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి ఒక్కొక్కసారి కూడా మనకి రిపేర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందండి. అలా మనకి షాంపూలు కానీ సర్ఫులు కానీ యూజ్ చేసుకోకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఫంగల్స్ అనేవి మళ్ళీ పట్టకుండా ఎలా క్లీన్ చేసుకోవడానికి చాలా మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. ఈ విధంగా ఒక బౌల్ తీసుకున్నందులో ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే పిండుకొని కొద్దిగా వెనిగర్ని వేసుకోండి. దీనివల్ల మనకి మురుకు ఫంగల్స్ లాంటివి గట్టున్న పోతాయి. అలాగే బ్యాక్టీరియా లాంటిది ఏమున్నా పోతుందండి. బ్యాడ్ స్మెల్ కూడా మనకి ఫ్రిడ్జ్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఓల్డ్ బ్రష్ని ఒకటి తీసేసుకొని చుట్టూ కూడాను బెల్ట్ చుట్టూ కూడాను మనం ఈ విధంగా క్లీన్ చేసేసామనుకోండి, మొత్తం అందులో ఉండే నలుపుదనం అంతా కూడా పోతుందండి. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేస్తాం కానీ చాలామంది దీన్ని క్లీన్ చేయడం అయితే మర్చిపోతూ ఉంటారు. ఖచ్చితంగా నెలకు ఒక్కసారైనా 15 రోజులకు ఒక్కసారైనా ఫ్రిడ్జ్తో పాటు దీన్ని మనం క్లీన్ చేసామంటే రిపేర్స్ అనేవి రావు, మురికి కూడా ఏమీ ఉండదండి. ఆల్రెడీ నేను వీడియోలో క్లియర్గా చూస్తున్నాను కదండి. ఈ విధంగా క్లీన్ చేసి ఒక టిష్యూతో క్లీన్ చేసి మీకు మురికైతే చూపిస్తున్నాను ఎంత వస్తుందో. ఈ విధంగా నిమ్మకాయ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. ఈ నిమ్మకాయ ప్లేస్లో మనం ఏమైనా సర్ఫ్ను కానీ షాంపూని కానీ వేసామంటే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినంతసేపు ఆ షాంపూ లేదంటే సర్ఫ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇలా నిమ్మకాయ వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది. ఎటువంటి బ్యాక్టీరియా ఫంగల్స్ లాంటివి కూడా చేరకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. చూసారు కదండి ఎంత మురికి అనేది వస్తుందో. బెల్ట్ కూడా నీట్గా క్లీన్ అయిపోయింది. దీనివల్ల రిపేర్స్ అనేవి రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఏంటంటే మనం హీరింగ్స్ అనేవి పెట్టుకునేటప్పుడు కొంతమంది స్కిన్ తత్వం బట్టి హీరింగ్స్ పెట్టుకునే హోల్స్ అనేవి కొద్దిగా సాగిపోయినట్లు అయిపోతాయండి. దానివల్ల మరి ఏ రింగ్స్ పెట్టుకున్నా కూడా అందంగా ఉండవండి. చెవులు అనేవి ఇంకా సాగిపోతూనే ఉంటాయి. అలా చెవు కన్నాలు అనేవి పెద్దగా అయిపోయినా కూడా మనం ఎటువంటి చెవులను పెట్టినా జారిపోకుండా హోల్స్ అనేవి కూడా పెద్దగా అయిపోకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. మనం స్టిక్కర్స్ అనేవి పెడుతూ ఉంటాం కదండి. కొంచెం పెద్ద సైజ్ అని తీసుకోండి, లేదంటే నార్మల్ చిన్న సైజ్ అని సరిపోతుందండి. ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ పిన్స్ అనేవి పెట్టుకునే దగ్గర ఇలా స్టిక్కర్ అనేది పెట్టామనుకుంటే చాలామంది బటన్స్ అనేవి పెడుతూ ఉంటారండి. బటన్స్ వల్ల కూడా మనకి ఏంటంటే అంత పర్ఫెక్ట్గా ఉండదు. కానీ ఇలా స్టిక్కర్ పెట్టి చూడండి, చక్కగా ఎంత పెద్ద హోల్స్గా అయిపోయినా చెవులైనా కూడా మనకి చక్కగా ఎలాంటి చెవులను పెట్టినా కూడా నిలబడతాయండి, జారిపోయే ఛాన్స్ ఉండదు. ఇలా మనం మళ్ళీ బ్యాక్ సైడ్ ఉండే పిన్స్ అంటే దిప్పలు అనేవి పెట్టేసామనుకోండి, మనం స్టిక్కర్ పెట్టినట్టు కూడా ఏమీ ఉండదు. ఎవరైతే చెవు రింగులు పెట్టేటప్పుడు జారిపోతాయి లేదంటే చెవులు అనేవి జారిపోయాయి అనుకుంటారో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. మన ఇంట్లోని వాడే స్విచ్ బోర్డ్స్ అనేవి జిడ్డుగా అయిపోతూ ఉంటాయి కదండి. వీటిలో ఎలా పడితే మనం అలా సింపుల్గా క్లీన్ చేయలేము. అలాగే మనకి ఏంటంటే చిన్న పురుగులు లాంటివి కూడా వాళ్తూ ఉంటాయి. ఇలా పురుగులు అనేవి లేకుండా, జిడ్డు మురికి లేకుండా స్విచ్ బోర్డులు కూడా మంచి షైనింగ్గా ఉండాలి నెల రోజులైనా అనే దానికి ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. మనం ప్రతిరోజు వంట చేసేటప్పుడు ఉల్లిపాయలు అనేవి కట్ చేసేటప్పుడు వాటి మూడుకులు అనేవి తీసి పడేస్తూ ఉంటాం కదండి. వాటి మూటుకలు అనేవి మనం ఈ విధంగా క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కొక్క మూటికని తీసేసుకొని ఇలా సింపుల్గా మనం లోన వైపు తగలకుండా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి, ఎలక్ట్రికల్ వస్తువులు కాబట్టి. ఈ ఘాటుకి మనకి ఏంటంటే మురికి లాంటిది చేరదు, చిన్న పురుగులు లాంటివి గట్టని ఏమి ఉండదండి. తర్వాత ఒక కాటన్ గుడ్డతో కానీ కాటన్ టిష్యూతో కానీ ఇలా నీట్గా క్లీన్ చేసామంటే బోర్డు అనేది మంచి షైనింగ్ ఉంటుంది. అలాగే దీన్ని షైనింగ్ తగ్గకుండా కొత్త దానిలాగా మరకలు అనేవి పడకుండా ఉండాలంటే కొద్దిగా వ్యాజిలైన్ కానీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ని కానీ అప్లై చేశారంటే ఏ వస్తువు అయినా కూడా మంచి షైనింగ్తో పాటు మన్నిక కూడా బాగుంటుంది. స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేసేటప్పుడు కూడా లోనకి చేయలు అనేవి తగలకుండా చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి. ఈసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుందంటే. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే చూద్దామండి. ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో, వెయిట్ లాస్ తొందరగా అవ్వాలి హెల్తీగా అనే దానికి ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. మనం మార్నింగ్ టిఫిన్స్ అవి చేస్తూ ఉంటాం కదండి, వాటి వల్ల విపరీతమైన వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటాము. దాని ప్లేస్లో ఇది హెల్తీగా చేర్చండి, వెయిట్ లాస్ కూడా చాలా తొందరగా అవుతాం. దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోనూ 1 లేదా 2 గ్లాసులు వాటర్ వేసుకొని, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని, ఇందులోన 2-3 స్పూన్ల వరకు కూడా ఓట్స్ని అయితే వేసుకొని కొద్దిగా ఉడికించాలండి. చాలామందికి టైం ఉండదండి ఎక్సర్సైజ్ చేయాలన్న గట్టను. ఇలా ఎక్సర్సైజ్ కూడా చేయకుండా సింపుల్గా మన ఫుడ్ బట్టి మనం ఇంట్లోనైతే వెయిట్ లాస్ అవ్వచ్చండి. నేను మార్నింగ్ ఇదే తీసుకుంటాను.
అంబలి ఇలాంటివన్నమాట. సో ఈ విధంగా కొద్దిగా ఓట్స్ అనేవి కుక్ అయిన తర్వాత 2-3 స్పూన్ల వరకు కూడాను మనకి రాగి పిండి అనేది ఉంటుంది కదండీ అంబలి చేసుకునేది. సో దాన్ని కొంచెం వాటర్ వేసుకొని ఇలా లిక్విడ్‌లా తయారు చేసుకొని ముందు మనం ప్రిపేర్ చేసుకొని ఓట్స్‌లోని వేసేసుకోవాలన్నమాట. ఓట్స్ ఇష్టం లేనివారు ఓట్స్‌ని స్కిప్ చేసేయొచ్చండి. డైరెక్ట్‌గా అంబల్లా కూడా చేసుకోవచ్చనమాట. ఈ విధంగా వేసుకొని 2-3 నిమిషాలు కొద్దిగా కుక్ చేసామనుకోండి, సో మనకి పర్ఫెక్ట్ అంబలి అనేది రెడీ అయిపోతుందండి. సో అలాగే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఆయిల్స్, షుగర్లు అన్నీ తగ్గించాలండి. ఖచ్చితంగా ఒక 40 నిమిషాలు వీలున్నట్లయితే ఎక్సర్సైజ్ అనేవి చేయాలి. వాటర్ కూడాను 3-4 లీటర్లు మన వెయిట్‌ని బట్టి వాటర్ అనేది తాగుతూ ఉండాలన్నమాట. సో బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేసేయాలండి. టీలు, కాఫీలు కూడా కొంచెం తగ్గించాలన్నమాట. సో ఇలా ఈజీగా ఇంట్లోనే తగ్గిపోవచ్చండి. మనకి ఇష్టమైనవి తింటూ కూడాను. సో ఈ విధంగా కొద్దిగా చల్లారిన తర్వాత చూసారు కదండీ పర్ఫెక్ట్ మనకైతే ఆ ఓట్స్ అంబలి రెడీ అయిపోయిందండి. ఇందులోని ఒక నిమ్మ చెక్క, కొద్దిగా మజ్జిగను కూడా వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా నేనైతే మార్నింగ్ ఇదే తీసుకుంటానండి. అలాగే నైట్ టైమ్ ఒక కప్పు వరకు కూడాను కొమ్ము శనగలు అనేవి నానబెడుతూ ఉంటానండి. నానబెట్టేసి మార్నింగ్ కొద్దిగా సాల్ట్ వేసి 2 విజిల్లు పెట్టేశానంటే ఉడికించేసానండి. డైలీ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకు ఆకలి అనేది అంతగా వేయదండి. సో దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా కొమ్ము శనగలు అనేవి ప్రతిరోజు ఒక కప్పు తీసుకోవడం వల్ల బాడీకి కూడాను కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి అందుతాయండి. హెల్త్‌కి చాలా మంచిది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. బాడీలోని బ్లడ్ శాతం అనేది పెరుగుతుందండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయితే తీసుకోండి. మధ్యాహ్నం కూడాను ఒక కప్పు రైస్‌తో ఒక 2, 3 కూరలు అనేవి ఫైబర్ అనేది డైట్‌లో చేర్చుకున్నారంటే ఖచ్చితంగా మీరు నెలకి 5 కేజీల వరకు కూడాను ఈజీగా తగ్గిపోతారనమాట హెల్తీగా. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఐదవ టిప్‌నైతే చూద్దామండి. మన బాత్రూమ్ అనేది ఎంత కడిగినా కూడాను బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అన్నట్లయితే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. 24 అవర్స్ మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లోనే ఉండే వాటితో తక్కువ ఖర్చుతో. దీనికోసం నేను ఇక్కడైతే ఒక బౌల్‌లో కొంచెం వాటర్‌ని అయితే వేసుకున్నానండి. ఎక్కువ అయినా మీరు చేసేసుకోవచ్చు. సో మనకు పాడైపోయే ఛాన్స్ కూడా ఇలా తీసుకుని వాటర్‌లో మనం బట్టలకు పెట్టుకున్న కంఫర్ట్‌ని గానీ, లేదంటే సాఫ్ట్ టచ్‌ని గానీ వేస్తూ ఉంటాం కదండీ. సో దాన్ని మంచి స్మెల్ కోసం నేనైతే హాఫ్ ప్యాకెట్ వేసానండి. అలాగే మనము ఇల్లు తడిగుడ్డ పెట్టుకునేటప్పుడు లైజాల్ గానీ ఇటువంటి లిక్విడ్స్ అనేవి వేస్తూ ఉంటాం కదండీ. ఇవి కూడాను మనకి జెర్మ్స్ కిల్స్ అనేది ఉంది చూసారు కదండీ వీడియోలో క్లియర్‌గా చాలా మంచి స్మెల్ వస్తుందండి. దీన్ని 1 లేదా 2 కప్పులు అంటే మీరు తీసుకునే వాటర్ క్వాంటిటీని బట్టి వేసుకోండి. సో ఈ విధంగా మనము బాత్రూమ్ అనేది క్లీన్ చేయలేమంటే మాటికి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మాటికి వెళ్తునేటప్పుడు అంతా కూడా క్లీన్ చేసి అంత టైం ఉండదు కదా. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఈ లిక్విడ్‌లో 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్‌ని అయితే వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకొని చక్కగా మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తయారు చేసేసుకోవచ్చండి. దీన్ని ఇలా ఏదైనా ఒక వాటర్ బాటిల్‌లో వేసేసుకొని పైన మనము చక్కగా క్లీన్ చేసుకోవడానికి, వాడుకోవడానికి యూజ్‌ఫుల్‌గా ఇలా ఒక హోల్ పెట్టేసుకొని ప్రతిరోజు మన ఇల్లు తడిగుడ్డ పెట్టేటప్పుడు తడిగుడ్డ పెట్టే వాటర్‌లో వేసుకోవచ్చు. అలాగే సింక్ కూడా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండీ. సింక్ దగ్గర అలాగే సింక్ కిందన బాత్రూమ్ కూడాను ప్రతిరోజు మనం వాడేసిన తర్వాత వాటర్ పోసి క్లీన్ చేసేస్తాం కదా. సో అలా పోటీ కూడాను మనకు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదండీ. ఇలా డైలీ కూడాను మనం కొంచెం స్ప్రే చేసామనుకోండి సరిపోతుంది. మరీ ఎక్కువ స్ప్రే చేసేయకండి. కొంచెం కాలు అనేది జారిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా మీరు ఒక్కసారి తయారు చేసుకొని 10 రోజులకు ఒక్కసారి ఇలా బాటిల్ అనేది బాత్రూంలో పక్కన పెట్టేసుకొని ట్రై చేసి చూడండి. ఎక్కడెక్కడైతే మీకు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందో దాని దగ్గర ఇలా ట్రై చేసి చూడండి. బాత్రూమ్ అనేది 24 అవర్స్ మంచి సువాసన భరితంగా కొత్తగా అద్దంలా మెరుస్తుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.